సింపుల్గా ఏం వేయకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా తాలింపు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఎక్కువ చిన్నపిల్లలు తినడానికి పప్పు, పెసరపప్పు. ఫస్ట్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని హీటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పోపులు వేసుకోవాలి. పోపులు వేసుకుని కొద్దిసేపటికి ఇది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అనేది ఒక 1 మినిట్ ఇది ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇవి ఎండుమిరపకాయలు అనేవి ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి ఎండుమిరపకాయలు మనం కొద్దిసేపు అయిన తర్వాత వేసుకోవడం వల్ల ఏంటవుతుందంటే అవి మాడిపోకుండా ఉంటుంది. కరివేపాకు, ఎండుమిరపకాయలు ఎప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలి. సో ఉల్లిపాయలని ఫస్ట్ వేగించుకోవాలి. ఈ పప్పు అనేది చిన్నపిల్లలు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఫాస్ట్గా 5 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు మనం. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఎక్కువ వేగించుకుంటా ఇలా చేసుకొని కొంచెం చిన్నపిల్లలు పప్పు అనేది ఇష్టంగా తింటారు. కారం అది ఏంటి వేయకుండా ఈ ఎండుమిరపకాయల కారమే మనకి పప్పులోకి సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎంత పప్పు కావస్తే అది కొలత మీద తీసుకోవాలి. నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను, పెసరపప్పు. చిన్నపిల్లలకి పెసరపప్పు అయితే ఎక్కువ పడుతుంటాను కదా, అందుకోసం నేను పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు బేగా డైజెషన్ అవుతుంది చిన్నపిల్లలకి, అందుకని పెసరపప్పు తీసుకున్నాను. కందిపప్పు లేదంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది కూడా మనం వేసుకుంటే అది కూడా బాగుంటుంది. ఎర్ర కందిపప్పు, మామూలు పెసరపప్పు, ఎర్ర కందిపప్పు రెండిట్లో ఏది తిన్నా చిన్నపిల్లలకి బాగుంటుంది, నచ్చుతుంది. చిన్నపిల్లలకి వండేటప్పుడు ఏంటంటే కొంచెం టమాటీని లేకపోతే కొంచెం కారం, పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. చిన్నది చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ సరిపోతుంది. రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒకసారి అది అలా కలిపేసుకున్న తర్వాత అది అలా 1 నిమిషం వదిలేసామనుకో, కలుపుకోవడం వల్ల మంచిగా బేగా పప్పు అనేది ఉడికిపోతుంది. 1 కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. పెసరపప్పు అన్నప్పుడు మనం కుక్కర్లతోనే వాటితోనే వండాల్సిన పని లేదు. మామూలుగా ఇలా పెట్టేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకుంటే ఒక పావు గంటకి అదంతలో అదే ఉడికిపోతుంది. కుక్కర్లో పెట్టే పప్పు కన్నా ఇలాగ మామూలుగా బయట పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా బేగా ఉడికిపోయింది. చూసారు కదా, 5 నిమిషాల్లో పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు మీ పిల్లలకి పెడితే చాలా రుచిగా ఉంటుంది, ఇష్టంగా తింటారు.